వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్కి మనము ఆన్సర్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే, ఒక వర్గ సమీకరణం ax² + bx + c = 0, a is not equal to 0 ఏకీభవించేటువంటి మూలాలను కలిగి ఉంటే అప్పుడు విచక్షణి ఎంత అని ఇక్కడ అయితే మనకు తెలుసు. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ax² + bx + c ని వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం అంటారు అనమాట. మరి ఇక్కడ మనకు మూడు సందర్భాలు ఉంటాయి అనమాట. వీటికి వచ్చేటువంటి మూలాలు యాక్చువల్గా దీనికి యొక్క పరిమాణం 2 కాబట్టి వీటికి 2 మూలాలు వస్తాయన్నమాట. ఆ 2 మూలాలు కూడా వాస్తవాలు కావచ్చు, విభిన్నాలు కావచ్చు, అంటే వాస్తవ సంఖ్యలే విభిన్నంగా ఉండొచ్చు, లేకపోతే వాస్తవాలు కావచ్చు సమానంగా ఉండొచ్చు, లేకపోతే ఒక సమానమన్నా ఒకటి, ఒకదాంతో ఒకటి ఏకీభవించిన ఒకటి అనమాట. ఇక్కడ ఇది ఒక రెండో సందర్భం. నెక్స్ట్ అని చెప్పిన తర్వాత వాస్తవ మూలాలు కాకుండా ఉండేటువంటి మూలాలు కూడా ఉంటాయి అనమాట. కాబట్టి సో ఇక్కడ 3 సందర్భాలు ఉంటాయి మనకు. అయితే ఏకీభవించే మూలాలు అంటే అర్థమైంది, వీటికి వచ్చేటువంటి 2 మూలాలు కూడా సమానంగా ఉంటాయి అనమాట. మరి వర్గ సమీకరణం యొక్క 2 మూలాలు సమానమైతే విచక్షణి ఎంతో సూచిస్తాం? మామూలుగా మనము b² - 4ac సూచిస్తాం మనము. సో ఇదనమాట సూత్రం. యాక్చువల్గా d = b² - 4ac అనమాట. మరి ఏకీభవించే మూలాలు లేదా సమానమైన మూలాలు ఉన్నట్లయితే అప్పుడు విచక్షణి b² - 4ac అనేటువంటిది 0కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ సో ఏకీభవించే మూలాలు ఉన్నాయి కాబట్టి విచక్షణ అనేటువంటిది b² - 4ac అనేటువంటిది 0కు సమానం కావడం జరుగుతుంది. ఒకవేళ మూలాలు వాస్తవ సంఖ్యలు విభిన్నాలు అయితే అప్పుడు ఏమవుతుంది, విచక్షణి b² - 4ac అనేటువంటిది 0 కంటే పెద్దది. అంటే అర్థమైంది b² - 4ac is greater than 0. అలా కాకుండా వీటి యొక్క మూలాలు వాస్తవ సంఖ్యలు కానట్లయితే అప్పుడు ఏమవుతుందంటే b² - 4ac యొక్క విలువ మనకు 0 కంటే చిన్నది. అంటే సో వీటి మూలాలు వాస్తవ సంఖ్యలు కాకుండా ఉంటాయి. కాబట్టి ఇవి 3 సందర్భాలు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలా. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏముందంటే, ఇక్కడ ఒక ఘనాకార పెట్టె లోపల ఒక గోళం ఖచ్చితంగా ఇమిడి ఉంది. అయితే ఆ గోళం యొక్క ఘనపరిమాణము మరియు ఘనాకార పెట్టె ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఒక ఘనాకార పెట్టె తీసుకుంటే మనం ఏ విధంగా పెట్టె తీసుకున్న మనం ఇది 2D కాబట్టి ఇలా చూపించిన ఇక్కడ. సో దీని లోపల ఒక ఘనం ఉందంట. సో ఇది ఘనం, ఇదేమో గోళం అనమాట. ఇప్పుడు చూస్తే మనము మరి సమఘనం అంటే అర్థమైంది అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి కాబట్టి వీటికి భుజాలు మనం ఏ అనుకుంటే సో అన్నీ కూడా ఏ ఉంటాయి ఇక్కడ. సో యాక్చువల్గా మనకు 3D వస్తువు తీసుకొని 2D చూపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ నేరుగా. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సమఘనం యొక్క ఏదైతే భుజం ఉంటుందో మనకి ఈ భుజం అనేటువంటిది ఈ గోళం యొక్క వ్యాసానికి సమానం అవుతుంది. మరి గోళ వ్యాసం అంటే అర్థమైంది ఇక్కడ. సో గోళ వ్యాసం అంటే d అనేటువంటిది మనకు 2rకి సమానం కాబట్టి మరి ఇక్కడ d ఎంతకు సమానం, aకి సమానమైంది కాబట్టి a = కూడా మనం 2r రాసుకోవచ్చు మనము. సో ఇదనమాట గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. అంటే సమఘనం యొక్క భుజం ఏదైతే ఉంటుందో అది గోళం యొక్క వ్యాసానికి సమానం అవుతుంది. వ్యాసం అంటే 2rగా రాసుకోవచ్చు కాబట్టి a = 2r అనమాట. అయితే మనకి ఏం కావాలి, ఇప్పుడు మనకు ఈ గోళం యొక్క ఘనపరిమాణం అదేవిధంగా ఘనాకార పెట్టె ఘనపరిమాణ నిష్పత్తి కావాలి కాబట్టి ఫస్ట్ గోళం తర్వాత ఘనాకార పెట్టె కాబట్టి మరి ఫస్ట్ మనం గోళము తర్వాత ఘనాకారం, ఫస్ట్ గోళము తర్వాత ఘనం యొక్క ఘనపరిమాణాలు వరుసగా తీసుకుంటే మనం ఫస్ట్ గోళం యొక్క ఘనపరిమాణం ఏంది, సో 4/3 πr³ రాసుకుంటాం మనం. ఈస్టు తర్వాత ఘనం యొక్క ఘనపరిమాణము మనకు తెలుసు a³ అనమాట, a × a³ అనమాట. సో ఈ విధంగా రాస్తాం. తర్వాత 4/3 πr³ మరి ఇక్కడ చూడండి a³ అంటే అర్థమైంది ఇక్కడ. సో a × a అనమాట. మరి a అంటే ఎంత తీసుకున్నాం, 2r తీసుకున్నాం కాబట్టి మరి 2r³ ఇక్కడ 2r³ అంటే ఏమొస్తుంది చెప్పండి, 2r × 2r అంటే a³ అంటే అర్థమైంది a × a కాబట్టి సో ఏ ఉన్న ప్లేస్లో ఏమైనా 2r రాస్తే 2r × 2r రాసిన ఇక్కడ. తర్వాత చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ r³ ఉంది, ఇక్కడ ఏముంది, అక్కడ కూడా r × r కూడా r³ అవుతుంది కాబట్టి ఈ 3 rలు తర్వాత ఈ r క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సో 2 × 2 = 4 కాబట్టి ఈ 2 ఇక్కడ 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ ఏముంటుందంటే కేవలము 5/3 మాత్రమే ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమో చెప్పండి, ఇక్కడ 2 మాత్రం మిగులుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఈ 2 విలువలు మనం 3 చే గుణిస్తే 5 × 3/3 2 × 3 చేసేప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే సో 5 తర్వాత 2 × 3 = 6. కాబట్టి మనకు వచ్చేటువంటి ఒక ఘనము తర్వాత గోళము తర్వాత ఘనం యొక్క ఘనపరిమాణ నిష్పత్తి మనకి ఎంతకు సమానం అంటే 5:6కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ అంటే 5:6 ఇది ఆన్సర్ అవుతుంది అనమాట, 5:6. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే, 18 ఇన్నింగ్స్లలో అంటే మొత్తం 18 ఇన్నింగ్స్లలో అంటే 18 మ్యాచెస్లో ఒక క్రికెటర్ యొక్క సగటు స్కోరు 48 అనమాట. ఇక్కడ అతని సగటు స్కోరు 51కి పెంచుకోవడానికి అతను 19వ ఇన్నింగ్లో చేయవలసినటువంటి పరుగుల సంఖ్య ఏంటంటే ఇక్కడ అది చూడండి. ఇక్కడ సో ఇక్కడికి మొత్తం 18 ఉన్నాయి. ఇక్కడ 18 మ్యాచెస్లో ఆ క్రికెటర్ యొక్క మొత్తం సగటు స్కోర్ మనకి ఎంత 48 అనమాట. అదేవిధంగా అతని యొక్క సగటు స్కోర్ ఇక్కడ యావరేజ్ స్కోర్ అనేటువంటిది మనకు 51కి పెంచుకోవాలంటే అతను 18తో ఆడే మ్యాచ్ ఇది 19వ మ్యాచ్ కాబట్టి ఆ 19 మ్యాచ్లో అతను చేయవలసినటువంటి పరుగుల సంఖ్య మొత్తం ఎంత అని ఇక్కడ. సో ఇది అనమాట ఆన్సర్. ఇక్కడ దీనికి ఆన్సర్ కనుక్కుందాం మనము. అయితే ఇప్పుడు చూడండి 18 మ్యాచ్లలో ఉన్నటువంటి సగటు స్కోర్ మనకి ఎంత 48 కాబట్టి మరి 18 మ్యాచెస్లలో 18 ఇన్నింగ్స్లలో ఉన్నటువంటి సో టోటల్ పరుగులు మొత్తం అంటే మొత్తం పరుగులు మొత్తం అంటే ఏం చేస్తాం మనము
మరి మీకు తెలుసు ఆల్రెడీ సగటు ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ ఇక్కడ. మరి ఎక్స్ అంటే అర్థం ఎక్స్ బార్ అంటే అర్థమైంది ఇక్కడ సగటు అనమాట. మరి సిగ్మా ఎక్స్ అంటే అర్థమైంది ఇక్కడ రాశుల మొత్తం అనమాట. ఎన్ అంటే ఇక్కడ రాశుల సంఖ్య కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి మ్యాచెస్ అన్ని 18 కాబట్టి ఎన్ అంటే 18 అనమాట. మరి ఎక్స్ బార్ అంటే మనకి ఎంత ఇచ్చిన 48 కాబట్టి ఇది సగటు అనమాట. మరి అప్పుడు 18 మ్యాచ్లో మొత్తం పరుగుల సంఖ్య ఏం చేస్తాం మనం సిగ్మా ఎక్స్ఐ కాబట్టి అది 18 మ్యాచెస్ మనం ఎన్ ఇంటూ ఎక్స్ బార్ చేస్తాం కాబట్టి మరి 18 మ్యాచెస్లో మొత్తం పరుగులు 18 మ్యాచ్లో మొత్తం పరుగుల సంఖ్య ఎంత ఏం చేస్తాం మనము సగటు ఇంటూ మ్యాచెస్ అనమాట. ఇక్కడ మొత్తం ఎన్ని 18 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 48 ఇంటూ 18 మళ్ళీ రెండు గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 864 మొత్తం 864 అనమాట. అంటే 18 మ్యాచ్లో మొత్తం పరుగుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనకు 864 అనమాట. కానీ మనకేమిచ్చింది ఇక్కడ 19వ మ్యాచ్ కూడా ఆడినప్పుడు అయితే మరి 19వ మ్యాచ్ ఆడినప్పుడు అంటే 1 నుంచి 19 వరకు మ్యాచ్లు ఆడేటప్పుడు వాడు చేసేటప్పుడు మొత్తం సగటు స్కోర్ ఎంత 51 అనమాట. ఇక్కడ 51 అనమాట. అయితే 19వ ఇన్నింగ్లో ఉన్నట్టు 19వ మ్యాచ్లో మాత్రమే ఉన్నటువంటి పరుగుల సంఖ్య ఎంత ఇక్కడ. అయితే మరి 1 నుంచి 19 మ్యాచ్లు ఆడితే ఉన్నటువంటి సగటు ఎంత 51 కాబట్టి మరి 19 మ్యాచ్లలో సో మొత్తం పరుగులు కనుక్కుంటాం మనం. 19 మ్యాచ్లో మొత్తం పరుగులు అంటే అర్థమైంది ఇక్కడ 19 మ్యాచ్లు అర్థం వచ్చేటువంటి సగటు ఎంత 51 కావాలి కాబట్టి 51 ఇంటూ 19 అనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 969 ఇదనమాట. చూడండి ఇక్కడ ఏమన్నా ఇక్కడ సో 1 నుంచి 19 మ్యాచ్లు ఇక్కడ ఆ మొత్తం 19 మ్యాచ్లు మొత్తం పరుగుల సంఖ్య ఎంత ఇక్కడ మనకు 969 అనమాట. మరి 18 మ్యాచ్లు మొత్తం పరుగుల సంఖ్య ఎంత ఇక్కడ మనకి 864 అనమాట. మరి 18 మ్యాచ్ నుంచి 19 మ్యాచ్ నుంచి 18 మ్యాచ్లు తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది కేవలము 19వ మ్యాచ్ మాత్రమే వస్తుంది అనమాట. 19 మ్యాచ్లో చేసిన పరుగుల సంఖ్య వస్తుంది కాబట్టి సో 19వ మ్యాచ్లో కేవలము 19వ మ్యాచ్లో మాత్రమే వీటి చేసిన పరుగుల సంఖ్య ఎంతంటే పరుగుల సంఖ్య. అప్పుడు ఏం చేస్తాం మనము ఈ యొక్క 969 నుండి మనము 864 తీసేస్తే వచ్చేదే మనకు 19వ మ్యాచ్లో ఉన్నటువంటి కేవలము ఆ ఒక్క మ్యాచ్లో పరుగుల సంఖ్య మనకు వస్తుంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ సో 9లో 4/5 6 - 6 0 తర్వాత 9 - 8 ఎంత 1 అనమాట. ఇక్కడ మనకు వచ్చేటప్పుడు ఇక్కడ 105 అంటే కేవలము 19వ మ్యాచ్లో మాత్రమే వాడు చేసినట్టు మొత్తం పరుగుల సంఖ్య ఏంటంటే 105కు సమానం కావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలా 18 మ్యాచ్లో మొత్తం సగటు 48 కాబట్టి 18 మ్యాచ్లో మొత్తం పరుగుల సంఖ్య ఎంత ఇక్కడ 864 అనమాట. 48 into 18 మరి 19 మ్యాచ్లలో ఉన్నటువంటి మొత్తం సగటు ఎంత ఇక్కడ 51 అనమాట. మరి 19 మ్యాచ్లో ఉన్నటువంటి మొత్తం పరుగుల సంఖ్య ఎంత 969 అనమాట. మరి కేవలం మనకి 19వ మ్యాచ్ అంటే ఏం చేస్తాం మనము ఆ 19వ మ్యాచ్ కోసం మనము ఈ 19 మొత్తం మ్యాచ్ల నుంచి మనము ఈ 18 మొత్తం మ్యాచ్లు తీసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే కేవలం 19వ మ్యాచ్ ఉన్నటువంటి మొత్తం పరుగుల సంఖ్య వస్తుంది కాబట్టి 969 - 864 అని మొత్తం ఇప్పుడు మనకి ఎంతంటే 105కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 19 మ్యాచ్లో కేవలము 105 పరుగులు మాత్రం ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఇక్కడ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ x - 3 హోల్ స్క్వేర్ = 0 అనేటువంటి సమీకరణము యొక్క వాస్తవ మూలాల సంఖ్య ఉంది ఇక్కడ. అయితే మనకి ఇక్కడ మనము ఇచ్చినటువంటి రెండు కూడా మనకు వర్గ సమీకరణాలు కాబట్టి వాటి యొక్క వాస్తవం మొత్తం 2 అనుకుంటాం మనము. కానీ ఇక్కడ ఏమడిగింది ఇక్కడ వాస్తవ మూలాల సంఖ్య అన్నాడు ఇక్కడ. అందుకోసం ఏం చేస్తాం మనము ఈ యొక్క సమీకరణాలు ఫస్ట్ మనం సూక్ష్మీకరించి తర్వాత వాటి యొక్క విచక్షణ కనుక్కుంటాం మనం. మరి విచక్షణ వచ్చేటువంటి విలువ బట్టి మనం వాటి యొక్క వాస్తవ మూలాల సంఖ్య చెప్పొచ్చు ఇక్కడ మనము. అయితే యాక్చువల్ రెండే ఉంటాయి కానీ చూద్దాం ఇక్కడ మనం సమానం ఉంటే అసలు వాస్తవ మూలాలు ఉండవా లేకపోతే రెండు వేరే చూద్దాం ఇక్కడ మనం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనము a - b హోల్ స్క్వేర్ మిడిల్ కొడితే ఏమొస్తుంది ఇక్కడ మనకు a - b హోల్ స్క్వేర్ కాబట్టి మరి a స్క్వేర్ అంటే ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ -2ab అంటే 2 into x into 2 అంటే మనకి ఏమొస్తుంది 4x వస్తుంది ఇక్కడ. తర్వాత వీటి యొక్క ఇదేమొస్తుంది చెప్పండి x స్క్వేర్ అంటే x స్క్వేర్ x - 3 హోల్ స్క్వేర్ కాబట్టి తర్వాత మరి 3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 9 తర్వాత 2ab అంటే 6x అనమాట ఇక్కడ. మరి -0 ఇక్కడ చూడండి x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏమవుతుంది 2x స్క్వేర్ తర్వాత -4x - 6x అంతా -10x అనమాట. తర్వాత 9 + 4 అంతా 13 = 0 అనమాట. సో ఈ రెండు సమీకరణాలు కలపడం వల్ల వచ్చేటప్పుడు మొత్తము అంటే రెండు బహుపదుల వర్గాలను కలపడం వల్ల వచ్చే విలువ ఎంత ఇక్కడ మనకు సో ఈ విధంగా మనకు వర్గ సమీకరణం వచ్చిందనమాట. దీన్ని మనము మరి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేటువంటి వర్గ సమీకరణంతో పోల్చుకుంటే మనము మరి a అంటే 2 ఉంది, b అంటే -10, c అంటే 13 కాబట్టి ఫస్ట్ విచక్షణ కనుక్కుందాం మనము. విచక్షణి మీకు ఇంతకుముందు చెప్పినాను విచక్షణి ఫార్మ్ అని చెప్పండి. సో d = b² - 4ac అనమాట. మరి d b అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి -10 కాబట్టి -10² - 4 into a అంటే ఎంత ఇక్కడ 2 ఉంది. తర్వాత c అంటే ఎంత ఇక్కడ 13 అనమాట. 13 వస్తుంది ఇక్కడ. మరి -10² అంటే వస్తుంది 100 వస్తుంది. తర్వాత సో 4 అంటే 8 13 ఎంత ఇక్కడ సో 13 8 ఇదంతా మొత్తం 104కి సమానం అవుతుంది. అప్పుడు వీటి తీసేసి మనకి ఏమొచ్చింది ఇక్కడ -4 వచ్చింది అంటే అర్థమైంది ఇక్కడ సో d = -4 అనమాట. మరి d అంటే విచక్షణ కాబట్టి విచక్షణ మనకు -4 అంటే అర్థమైంది రుణ విలువ అయింది అంటే అర్థమైంది ఇక్కడ సో d అనేటువంటి మనకు 0 కంటే చిన్నదిగా ఉంది, ఇది <0 కాబట్టి మరి విచక్షణ 0 కంటే చిన్నగా ఉంటే వాటి యొక్క మూలాలు ఏమంటే
వాటికి వాస్తవ మూలాలు ఉండవు, కాబట్టి వీటికి వాస్తవ మూలాలు లేవన్నమాట. వీటికి ఆన్సర్ ఏమంటే వాస్తవ మూలాలు లేవు, ఇది దీని ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే ఒక పాఠశాలలో 24 మంది ఉపాధ్యాయులు గణితం లేదా సైన్స్ బోధిస్తున్నారు. ఒక పాఠశాలలో 24 మంది ఉపాధ్యాయులు గణితం లేదా సైన్స్ బోధిస్తున్నారు. వీరిలో 14 మంది గణితము బోధిస్తుండగా 6 రెండు బోధిస్తున్నారు. అయితే సైన్స్ మాత్రమే బోధించేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అంటే ఇక్కడ. సో దీన్ని సింపుల్గా ఏం చేస్తాం మనము, సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రకారం కనుక్కోవచ్చు మనము. అయితే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇక్కడ 24 మొత్తం ఇక్కడ తీసుకుంటాం మనం. తర్వాత నెంబర్ ఆఫ్ ఏ అంటే 14. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 6 తీసుకుంటాం. తర్వాత నెంబర్ ఆఫ్ బి కనుక్కుంటాం. దాని నుంచి మళ్ళీ తర్వాత మనము ఈ వచ్చిన బీకులు మనం ఈ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తే మనకు అప్పుడు వచ్చేది ఏమంటే కేవలం సైన్స్ బోధించేటువంటి వాళ్ళు మాత్రమే వస్తారనమాట. అయితే ఇది సింపుల్గా మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనము వెంచిత్రం ప్రకారం చేద్దాం మనము. మరి వెంచిత్రంలో సో ఈ వెంచిద్దేమో మ్యాథ్స్ అనుకుందాం, ఇదేమో సైన్స్ అనుకుందాం మనము. మరి మ్యాథ్స్ బోధించేటువంటి మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య ఇక్కడ మనకు 14 మంది అనమాట ఇక్కడ. అదేవిధంగా ఉమ్మడి భాగంలో 2 బోధించేటి వాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ, సో 6 మంది అనమాట. మరి మొత్తం 14 ఉంటే ఇక్కడ మనకు మొత్తం ఎంతమంది, యాక్చువల్గా 24 మెంబర్స్ మొత్తం. సో మొత్తం 24 మంది కాబట్టి మరి ఇక్కడ ఉమ్మడిగా అంటే 2 బోధించేటి మొత్తం వారి సంఖ్య 6 కాబట్టి ఇక్కడ మరి మ్యాథ్స్ మొత్తం తీసుకుంటే మొత్తం 14 కాబట్టి మరి ఆల్రెడీ 6 వచ్చినారు ఇక్కడ. కాబట్టి మిగతా ఎంత ఇక్కడ మనకు 14 6 పోతే 8 వస్తుంది ఇక్కడ. అంటే అర్థమైంది కేవలము ఇదేంటి ఇక్కడ మ్యాథ్స్ అంటే మొత్తం ఇక్కడ సైన్స్ కూడా బోధించే వాళ్ళు ప్లస్ మ్యాథ్స్ బోధించే వాళ్ళు 2 ఉంటారు ఇక్కడ. అయితే ఈ 6 అంటే ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ బోధిస్తారు. ఇక్కడ 8 అంటే ఇక్కడ కేవలము మ్యాథ్స్ మాత్రమే బోధించే వాళ్ళు అనమాట. మరి ఈ మొత్తం ఎంత 24 కావాలి కాబట్టి 8 + 6 ఎంత 14 అనమాట. ఇక్కడ 14 మనకి ఎంత కావాలి, ఇక్కడ మనకు 10 ఉంటే ఈ మొత్తం 24కి సమానం అవుతుంది కాబట్టి 8 + 6 + 10 మొత్తం ఎంత 24కి సమానమైంది. కాబట్టి ఇక్కడ 2 బోధించే వాళ్ళు 6 మెంబర్స్, కేవలం మ్యాథ్స్ బోధించే వాళ్ళు 8 మెంబర్స్, అదేవిధంగా సైన్స్ బోధించే వాళ్ళు ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు 10 మంది వచ్చినారు. కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమంటే కేవలం సైన్స్ అంటే ఇక్కడ మాత్రమే తీసుకుంటాం మనం. సో యాక్చువల్గా మొత్తం అంటే సైన్స్, కానీ వాళ్ళు మ్యాథ్స్ బోధించొద్దు కాబట్టి సైన్స్ మాత్రం అంటే ఏం చేస్తాం మనం, కేవలం ఈ భాగం మాత్రం తీసుకుంటాం కాబట్టి. సో ఈ మొత్తం మనకి 10కి సమానం కాబట్టి సైన్స్ మాత్రమే బోధించేటువంటి వారి సంఖ్య దగ్గర మనకు 10కి సమానం కావడం జరిగింది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే సైన్స్ బోధించేవారు 16 మంది, సైన్స్ మాత్రమే బోధించేవారు 10 మంది ఇక్కడ. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో మధ్యగత రేఖ ఏడీకి మధ్య బిందువు ఈ వద్ద ఉంది. త్రిభుజం ఏబీసీలో మధ్యగత రేఖ ఏడీకి మధ్య బిందువు ఈ వద్ద ఉంది. అయితే త్రిభుజం డిబిఈ యొక్క వైశాల్యం ఎంత అని ఇక్కడ. అయితే దీనికి ఇచ్చిన ఆప్షన్ 3/4 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, 1/3 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, తర్వాత 2/3 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, 1/4 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అనమాట ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం పటం గీస్తాం, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ. మరి త్రిభుజం ఏబీసీ తీసుకుంటే మనం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే మరి ఇక్కడ మనం ఏబిసి తీసుకుంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఏడి మధ్యగత రేఖ అంటే సో ఏ నుంచి మనము సో బీసీ యొక్క మధ్య బిందువుని కలిపితే మనకు వచ్చేది ఏమంటే ఇక్కడ మనకు ఏడి అంటే మధ్యగత రేఖ అనమాట. ఇక్కడ డి తీసుకుంటాం మనము. ఇప్పుడు ఏడి మధ్యగత రేఖ మళ్ళీ చెప్పండి ఇక్కడ. దీని అర్థం ఏంటంటే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మధ్యగత రేఖ త్రిభుజాన్ని ఏం చేస్తుంది ఇక్కడ 2 సమాన భాగాలు విభజిస్తుంది అనమాట ఇక్కడ. అంటే త్రిభుజము ఏబీసీని ఏడి మధ్యగత రేఖ 2 సమాన భాగాలు అంటే 2 సమాన వైశాల్యాలు ఉండే విధంగా విభజిస్తుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో త్రిభుజం ఏబిడి వైశాల్యం ఎంతైతే ఉంటుందో అదేవిధంగా త్రిభుజము ఏసిడి వైశాల్యం కూడా అంతే ఉంటుంది అనమాట. సో తర్వాత మళ్ళీ కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ. సో ఏడి యొక్క మధ్య బిందువు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఏబిడి ఈ వైశాల్యము ఈ వైశాల్యం 2 కూడా సమానం ఉంటాయి ఇక్కడ. ఎందుకోసం అంటే ఇది మధ్యగత రేఖ కాబట్టి ఈ త్రిభుజాన్ని 2 సమాన భాగాలు విభజిస్తుంది అనమాట. అది అప్పుడు 2 వైశాల్యాలు సేమ్ ఉంటాయి ఇక్కడ. సో మళ్ళీ చెప్పండి ఇక్కడ. సో ఏడి మధ్యగత రేఖ యొక్క మధ్య బిందువు ఇక్కడ, మరి దీనిపైన కూడా మధ్య బిందువు ఉందంటే అది ఎక్కడ ఉంది చెప్పండి, ఈ వద్ద ఉందండి. అంటే ఇక్కడ మనం మధ్య బిందువు తీసుకుంటే మనము మరి దీనికి కలిపితే అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ బిఈ అనమాట ఇక్కడ. అంటే బిఈ అనమాట ఏం చెప్పండి, ఇది ఏడీకి మధ్యగత రేఖ అనమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి త్రిభుజం ఏబిడి తీసుకున్నాం, త్రిభుజం ఏబిడి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఈ వైశాల్యం కూడా అంతే ఉంటుంది. ఈ 2 భాగాలు కూడా సేమ్ ఉంటాయి అనమాట. మరి యాక్చువల్గా ఈ మొత్తం భాగం సమానం అవుతుంది. మళ్ళీ చెప్పండి ఇక్కడ ఈ భాగం సమానం ఉంటే అర్థమైంది ఇక్కడ. ఈ మొత్తాన్ని మనము ఈ మొత్తం యొక్క వైశాల్యంలో ఈ భాగం ఎంత ఉంటున్నప్పుడు 1/4 వంతు ఉంటుంది ఇక్కడ. సరే ఈ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సగ భాగం మొత్తం ఎక్స్, తర్వాత ఈ సగం మొత్తం ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమైతే చెప్పండి ఇది x/2 అవుతుంది. ఇది మరి మొత్తం అంటే ఎంత x + x 2x కాబట్టి 2xలో x/2 అంటే ఇక్కడ మనకు 4వ వంతు కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమంటే ఇప్పుడు సో ఇక్కడ 4th ఆన్సర్ 1/4 ఏరియా ఆఫ్ త్రిభుజం ఏబిసి. ఇదంతా మనకు అవసరం లేదు ఇక్కడ. సో ఈ 2 భాగాలు దీనికి సమానం కాబట్టి ఈ 2 భాగాలు సమానం కాబట్టి ఈ భాగము ఈ మొత్తం భాగంలో 1/4 వంతు ఉంటుంది కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమంటే x² + y² ఇంటూ √(x - √y) ఇంటూ x + y ఇంటూ √(x + √y) యొక్క విలువ ఏంటని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ
ఇప్పుడు మనకి మొత్తం గుణిస్తే వచ్చేది ఆన్సర్ కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఏమి తింటాడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, మరి ఇక్కడ చూడండి రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఏమైతే చెప్పండి ఇది ఎట్లుంది, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి గుర్తులు మాత్రం వేరే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము ఈ మొత్తాన్ని రెండింటిని కలిపి మనము ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు మనం. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ వై స్క్వేర్ ఏమొస్తుంది ఎక్స్ మైనస్ వై అనమాట. మళ్ళీ పక్కన ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఎక్స్ ప్లస్ వై అట్లా రాస్తుంది ఇక్కడ. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే మళ్ళీ ఇది కూడా మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్కి సమానం అవుతుంది. మళ్ళీ ఈ మొత్తాన్ని ఏ ఈ మొత్తాన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 4 కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7వ క్వశ్చన్ ఏమంటే సో 0.4632ని p బై 2 టు ది పవర్ ఆఫ్ m ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ n రూపంలో వ్యక్తపరచగా m ప్లస్ n విలువ ఎంత ఇక్కడ. మరి మనకి ఎగ్జాక్ట్గా ఏముంది ఇక్కడ 0.4632 కాబట్టి దాన్ని మనము మరి దశాంశ భిన్నం నుంచి అక్కడనే భిన్నంగా రాసేమొస్తుంది ఇక్కడ 4632 బై సో 1 పక్కన మనకి ఏమొస్తాయి ఇక్కడ 1 2 3 4 కాబట్టి 4 జీరోస్ వస్తాయి ఇక్కడ. సో ఈ విధంగా అనమాట. తర్వాత సో దీన్ని మనం 4632 బై మరి 10,000 ఏం రాస్తాం మనం దీన్ని మనం 10 ఇంటూ 10 ఇంటూ 10 రాసుకోవచ్చు కాబట్టి సో 10 ఇంటూ 10 అనమాట. మళ్ళీ దీన్ని మనం 4632 బై 10 ఏం రాస్తాం మనం 2 ఇంటూ 5, తర్వాత ఇక్కడ కూడా మరి 2 ఇంటూ 5, తర్వాత సో 2 ఇంటూ 5 2 ఇంటూ 5 అనమాట. ఈ విధంగా రాస్తాం మనం. తర్వాత ఇక్కడ చూస్తే దీన్ని మనము 4632 బై సో 2ల సంఖ్య 1 2 3 4 కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ ఇక్కడ కూడా 5 కూడా 4 ఉన్నాయి కాబట్టి 5 టు ది పవర్ ఆఫ్ 4 అనమాట. మరి ఇప్పుడు మనము దీన్ని సో దీంతో కంపేర్ చేసుకుంటే p బై 2 పవర్ m ఇంటూ 5 పవర్ ఎంత కాబట్టి m అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది ఇక్కడ. సో m అంటే 4 ఉంది. తర్వాత అదేవిధంగా n కూడా మనకి ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ n అంటే 5 టు ది పవర్ 4 కాబట్టి n కూడా మనకు 4కు సమానం. అప్పుడు m ప్లస్ n ఏమొస్తుంది చెప్పండి, m ప్లస్ n ఈక్వల్ మనకు 4 ప్లస్ 4 అంటే 8 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ అంతా ఇప్పుడు మనకు m ప్లస్ n ఈక్వల్ టు 8కి సమానం కావడం జరిగింది. సో ఆన్సర్ 8 అనమాట ఆన్సర్. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే x టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 27 బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 9 ఈక్వల్ 2 అయితే x ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఇక్కడ లవం ఏదైతే ఉంటుందో x టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 27 దాని ఏదైతే మనం 27 వేసుకో 3కి పవర్ 3 రాసుకోవచ్చు మనము. సో 3 పవర్ 27 సమానం అవుతుంది ఇక్కడ. దీని విధంగా రాస్తుంది ఇక్కడ. అయితే మనకు ఫార్ములా ఏంటది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏమంటే సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనమాట. మరి దీని ప్రకారం ఇది ఉంది కాబట్టి దానికి విడగొడితే ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు దీని పైదాన్ని ఇక్కడ మనము ఇప్పుడు ఏ అంటే ఎక్స్ బి అంటే 3 కాబట్టి అప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ 3 వస్తుంది. తర్వాత మరి ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ అనమాట. తర్వాత ప్లస్ ఏబి అంటే ఇక్కడ ఏముంది 3 ఇంటూ ఎక్స్ కాబట్టి 3x అనమాట. తర్వాత ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమొస్తుంది 3 స్క్వేర్ కాబట్టి 9 వస్తుంది ఇక్కడ. బై హారం ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 9 అనమాట. ఇక్కడ చూడండి ఈ లవము హారం రెండు కూడా కొట్టుపోతాయి ఇక్కడ, ఈ రెండు విలువలు కొట్టుపోతాయి. అప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి కేవలము ఎక్స్ మైనస్ 3 ఉంటుంది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఈ మొత్తం మనకి ఎక్స్ మైనస్ 3కి సమానం కావడం జరిగింది. సో ఈ మొత్తం ఎంత ఇక్కడ 2కి సమానం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము ఎక్స్ మైనస్ 3 కూడా 2కి సమానం చేసుకుని అప్పుడు ఎక్స్ ఎంత అంటే 2 అవుతుంది పోతే 3 కాబట్టి ప్లస్ 3 కాబట్టి ఎక్స్ ఎంత అప్పుడు మనకు 5కి సమానం అవుతుంది. సో ఎక్స్ కూడా మనకు 5కి సమానం కావడం జరుగుతుంది అనమాట ఆన్సర్. నేను చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా డిఎస్ వచ్చిన క్వశ్చన్ అనమాట. అయితే ఇప్పుడు మనము సో 9th క్వశ్చన్ చూద్దాము. మరి 9th క్వశ్చన్ ఏమంటే క్రమాష్టభుజి చుట్టుకొలత 560 సెంటీమీటర్లు అయితే దాని భుజం పొడవు ఎంత ఇక్కడ. మరి అష్టభుజం అంటే 8 భుజాలు ఉన్నటువంటి బహుభుజ అనమాట. మరి అష్టభుజ యొక్క చుట్టుకొలత మనకి 560 కాబట్టి మనకి భుజం కొలత కోసం ఏం చేస్తే సింపుల్గా మనము 560ని మనము ఆ భుజాల సంఖ్యతో భాగిస్తే మనకు వచ్చేది ఏమంటే ఆ భుజం యొక్క పొడవు కాబట్టి సో భుజం యొక్క పొడవు మనము సో ఎల్గా తీసుకుంటే ఎల్లి కూడా మనకి ఎంత కూడా 560 బై భుజాల సంఖ్య 8 కూడా 8తో భాగిస్తాం అక్కడ మనము. సో 8 × 8 8 × 56 0 ఇక్కడ. సో అప్పుడు మనకు వచ్చేది అంటే 70 సెంటీమీటర్ కాబట్టి అష్టభుజ యొక్క ప్రతి భుజం పొడవు మనకి ఎంత సమానం అంటే మనకు 70 సెంటీమీటర్కి సమానం కావడం జరుగుతుంది. క్రమం అంటే అర్థం ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ప్రతి భుజం కూడా 70కి సమానం అవుతుంది. మళ్ళీ చూడండి 70 ఇంటూ 8 ఏమొస్తుంది 560 వస్తుంది అక్కడ మనకి, అది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే 89,011కి ముందు వచ్చేటువంటి సంఖ్య తర్వాత మరియు 9,971 తర్వాత వచ్చేటువంటి సంఖ్యల మధ్య భేదం అన్నది ఇక్కడ. భేదం అంటే తీసిపోతుంది కాబట్టి మరి దీనికంటే ముందు వచ్చే సంఖ్య ఏముంటుంది చెప్పండి. సో 89,010 వస్తుంది అనమాట. అదేవిధంగా 9,971 తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏముంటుందంటే 9,972. సో
సరే 89,011కు ముందు వచ్చే సంఖ్య ఏంది ఇక్కడ 89,010 అనమాట. అదేవిధంగా 9,971 తర్వాత వచ్చే సంఖ్య ఎంత 9,972 అనమాట. వీటి మధ్య భేదం అంటే మైనస్ కాబట్టి మైనస్ ఇక్కడ. మరి 10లో 2 పోతే 8, తర్వాత ఇక్కడ సో 0, 10లో 7 పోతే 3 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 9 పోతే 0, తర్వాత 8 కాబట్టి 18లో 9 పోతే 9 ఇక్కడ. సో ఇక్కడ 7 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 79,038కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి మనకు ప్రీవియస్ డిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.